బతికించింది అనుకో ఆడు గ్రేట్, ఆడు హీరో, అది నేను నమ్ముతా. పాములు పడతాం ఉన్నా బాయ్ నంది ఎన్ని రోజులు అవుతున్నది? చూసినావా ఎప్పుడైనా పాము అనేది? ఎంత పెద్దగా ఉంటుందమ్మా అది? ఓకే, 2-3 సార్లు చూస్తే మేము పిట్టెలు రాగానే ఉరుకుతాం, చూస్తాము, గ్యారంటీ. పిట్టెలు వచ్చినప్పుడు ఇదంతా ముందు చెత్త ఉండి ఇప్పుడు మురం బూతుట్లో మంచిగా అయింది కానీ ఇదంతా అది పోయా కన్నా మురుతుందేరా వాళ్ళ ఇటుకల మీద ఆడుతుంది. కట్టెలు కినుకున్నాయి అవన్నీ ఇటుకల మీద బండలలో ఈ బండలలో ఆడుకుంటా. ఎక్కడ వచ్చింది డైరెక్ట్ రాగానే అక్కడ బాత్రూమ్ లో కనిపించింది. ఇప్పుడే తోటలోకి వెళ్ళి వచ్చిన రాగానే డోర్ తీయగానే సౌండ్ వచ్చింది. డోర్ తీసింది ఉండే సపోజ్ అనగా సౌండ్ వచ్చింది. సౌండ్ అనిపించింది. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ సేవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి అన్నారం గ్రామానికి రావడం జరిగింది. అన్న పేరు సాయి కుమార్ అన్న వాళ్ళ ఇంటి పక్కన ఒక బాత్రూమ్ ఉంది. సో ఈ బాత్రూంలో ఒక స్నేక్ చూసిండట. అది ఏ స్నేక్ అది ఏదో కరెక్ట్ కనిపించలేదు, కాకపోతే తోక కనిపించింది. సరే, తోక అయితే కనిపించిందట. అయితే పక్కింటి అమ్మగారు కూడా అంటున్నారు ఒక 2-3 టైమ్స్ ఇక్కడ చూసిరట. బాగా ఇంత పొడుగు అయితే ఉందట. చూద్దాం. బాగా పొడుగు అంటే నాకు తెలిసినంత మటుకైతే ర్యాట్ స్నేక్ అయి ఉంటుంది. సో అన్న నా నంబర్ యూట్యూబ్లో చూసి నాకు కాల్ చేయడం జరిగింది. అన్న పేరు వచ్చేసి సాయి కుమార్. చూడండి ఫ్రెండ్స్, ఎండ చాలా విపరీతంగా ఉంది. 40 డిగ్రీ నడుస్తుంది. ఈ సమయం టైము 1:30 అవుతుంది. ఈ టైం 1:08 అవుతుంది. సో ఇంత ఎండలా మేము ఇంత రిస్క్ తీసుకొని మా పనిని వదులుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కాపాడడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. దాని తర్వాత యానిమల్ ప్రాణాలు కూడా సేవ్ అవుతాయి. తీసుకెళ్ళి మరి ఫారెస్ట్లో రిలీజ్ చేస్తాం. ఈ లోకంలో మనకు జీవించే ఎంత హక్కు ఉందో వన్య ప్రాణాలను కూడా జీవించే అంతే హక్కు ఉంది. సో కాబట్టి మేము ఆ వన్య ప్రాణాలను మేము రక్షించి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన వీడియో, రెస్క్యూ చేసిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేయాలంటే మామూలుగానే ఇట్లా వచ్చినాం, వీడియో తీసినాం, షూట్ చేసినాం, యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే కాదు. దానికి మస్తు రిస్క్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి జీతం అనేది రాదు. సో మేము ప్లీజ్ బ్రదర్స్ మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఎన్ని కష్టాల్లో చూడండి ఒకసారి. మీరు కొద్దిగా ఆలోచించండి. పాము పట్టంగా అనుకోకుండా మాకేదైనా జరిగింది అనుకో, నాకంటూ ఒక బేబీ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నా మీద డిపెండ్ అయ్యి ఒక 16 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఎట్లా? పట్టాలా? ఇట్లానే రిస్క్ తీసుకోవాలి. ఎప్పుడైనా పట్టలేదు అనుకో మా ఎట్లా వీళ్ళు ఎట్లా ఉంటారు? నీ క్వశ్చన్ కరెక్ట్. అది ఎట్లా పడతావు అంటే ఇట్లా రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, బాత్రూంలోకి వెళ్తున్నాడు, మరి ఈయనని ఎవరు రక్షించాలా కదా? ఈయన కాకుండా చిన్న పిల్లలు అనుకోకుండా లోపలికి పోయారు అనుకో, కాటేసింది అనుకో, అలా పరిస్థితి ఎట్లా? ఇదంతా నేను ఎందుకు చెప్పినానంటే ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్ దూరం దాకా మీ బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయండి. నాకు యూట్యూబ్లో నుంచి ఒక 4 రూపాయలు నాకు ఆదాయం వస్తే నా కెమెరామ్యాన్కి సాలరీ వెళ్తుంది, నా వెహికల్ ఈఎంఐ వెళ్తుంది, పెట్రోల్ ఛార్జెస్ వెళ్తాయి. కొంతమంది దగ్గర మేము డబ్బులు కూడా తీసుకోము, అది మీకు తెలిసిన విషయం. కొంతమంది దగ్గర డబ్బులు తీసేసుకుంటాము. ఎందుకంటే సందర్భాన్ని బట్టి, పర్సన్ని బట్టి మేము తీసుకుంటాము. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే మాత్రం డబ్బులు తీసుకోము మేము. ఓకే, చూద్దాం ఇప్పుడు దాన్ని రెస్క్యూ చేద్దాం. అది ఏ స్నేక్ ఉందో.
సో గైస్, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తాను, ప్లీజ్ దయచేసి ఆ ఛానల్కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఛానల్ నేమ్ వచ్చేసి సిటీ రుచులు కుకింగ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో గైస్, నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ప్లీజ్ దయచేసి ఆ బ్లూ కలర్ లింక్ని క్లిక్ చేసినట్లయితే తన వీడియోస్ మొత్తం మీకు షో అవుతుంటాయి అన్నమాట. చూసిన తర్వాత మీరు వెంటనే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నట్లయితే తన వీడియోస్ ఏ రోజైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంటాయి అన్నమాట. సో చాలామందికి లేడీస్కి బిర్యానీ చేయడం రాదు, రకరకాలుగా వంటలు వండడం రాదు. సో కావున వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఫుడ్ తింటుంటారు. సో గాయస్, మీకు తెలిసిన విషయమే బయట ఫుడ్ హెల్త్కు మంచిది కాదు అని. సో తన వీడియోస్ కనుక మీరు వాచ్ చేసినట్లయితే అదే ఫుడ్ మీరు ఇంట్లోనే జబర్దస్త్ టేస్ట్ తోటి మీరు మీ ఫ్యామిలీకి అండ్ మళ్ళీ మీ పిల్లలకు తినిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇంతటితో విజ్ఞప్తి. నేను మీ మున్నా స్నేక్ రెస్క్యూవర్. చూస్తుండండి నా వీడియో. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. కొత్తగా అయితే నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. తీరా స్నాప్ అన్న ఉండే మున్నా భాయ్, స్నాప్ చేద్దాం ఒకటి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పాక్టికల్ వెనమస్ కోబ్రా. సంపాడు అదే వీడియో తనదనే తిట్టున్నా ఆల్రెడీ, తనది నడుస్తుంది యూట్యూబ్ ఛానల్. ఇంకా బాటిల్ ఎట్లా కప్పుతారా? పాలున్నా పోతున్నారా? పాలున్నా వీడియో నడుస్తుంది. తీసుకోవాలా మనం సపరేట్ రావు. దాన్ని కొరుసుకోపోయిందిరా మూది అన్న కనెక్ట్ కొట్టుకుంది, మూతి కొరుసుకోపోయింది. అన్నకి వెళ్ళాలి. సాయిగా డోర్ పెట్టి కొట్టినట్టుంది. ఇది అతను ఏం చేసినట్టు డోర్ పెట్టేసిండు కదా, కొట్టినట్టుంది. ఆ డోర్ కు లేదు, ఆ డోర్ కు కొట్టినట్టున్నది అది. మూతి అంటే ఆయన ఫోన్ చేసిండు, లేదు అది లోపల పోయింది అనగానే నేనేం చేసిన అంటే డోర్ పెట్టేయమని చెప్పిన. డోర్ పెట్టేసిండు. డోర్ పెట్టేసిన తర్వాత అది బాగా బుసలు కొట్టినట్టున్నది. దానికి మంచిది కలిగింది ముఖానికి. ఒక డబ్బా ఇంకోటి ఉన్నది. పాలు తాగదమ్మా, పాలు తాగదు. పాము పాలు తాగదు. పాము పాలు తాగింది అనుకో పాము చనిపోతుంది. ఎందుకు చనిపోతుంది అంటే పాలల్లో విటమిన్ డి ఉంటుంది. సో పాలు అనేవి ఈ పాముకు డైజెషన్ కావు. తాగిన తర్వాత నిమోనియా వస్తుంది. నిమోనియా వచ్చి జ్వరం వచ్చి 15 రోజుల తర్వాత చనిపోతుంది. నాగుల చవితి రోజు వాళ్ళు మందులలో పాలెందుకు తాగిపిస్తారంటే అది పాలు అప్పుడు తాగుతుంది కదా నాగుల చవితి రోజు. అది ఎందుకు తాగుతుందో తెలుసా? నాగుల చవితి రోజు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దాని కూరలు తీసేస్తారు. పాము మందులలో కూరలు తీసేసిన తర్వాత దానికి ఒక 10-15 డేస్ అంటే 10-15 రోజులు దానికి ఆకలితోటి అట్లానే పెడతారు. పెట్టిన తర్వాత ఒక పాలు గిన్నెలు వేసేసుకొని ఆ రోజు బుట్టలకి వెళ్ళి తీసేస్తారు. తీసి పబ్లిక్లో జనాలలో తీసుకొచ్చి ముంగట పెడతారు. కానీ బలవంతంగా పాలు తాగిపిస్తారు. బలవంతంగా ఎందుకు పాలు తాగిపిస్తారు తెలుసా? ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి పబ్లిక్ వాళ్ళకు తెలియదు జనాలకు. సో కావున వాళ్ళని మైండ్ డైవర్ట్ చేస్తుంటారు అన్నమాట. పాలు అనేది తాగదు. వన్యప్రాణులను మన చేతులతోటి మనమే చంపేస్తున్నాం. ప్లీజ్ దయచేసి పాలు మాత్రం పాములకు తాగిపియద్దు.
పుట్టలలో కూడా వట్టి పాలు వేస్ట్ చేయొద్దు. 20 రూపాయల పాలు వట్టి వేస్ట్ చేస్తారు, 10 రూపాయల పాలు వేస్ట్ చేస్తారు. అదే 10 రూపాయలు 20 రూపాయలు గుడి ముంగడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి దానం చేయాలి, పోయద్దు. ఫోటోలలో పడతావా? వీడియో అప్లోడ్ చేస్తారు యూట్యూబ్. తోటలో కూడా పడతాను. పోలవుదండి తోట పెద్దది ఉన్నది ఇంకోటి, అది కనిపి నేను ఫోన్ చేసి నాసేపు నేను రాగానే కానొచ్చింది. तो दोस्तों आप जो देख रहे हैं ना नाग, ये दिस इज इंडियन प्रैक्टिकल कोबरा है। देखिए दोस्तों, सांप के अंदर न्यूरोटॉक्सिक वेनम पाया जाता है। సో పాము ఎట్లా వస్తుంది అంటే ఇట్లానే వస్తుంది, ఇళ్ళకి ఎట్లా వస్తుంది, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే ఇట్లా ఎలుకల్ని ఎత్తుక్కుంటూ కప్పలను ఎత్తుకుంటూ ఇట్లా ఇట్లా వస్తుంది. వాటి ప్లేస్ లేదు, ప్లేస్ లేక చెప్తుండే దాని గురించి అన్ని. ఈ పాము కరిచిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలా, అర్థమవుతుందా మీకు? పాము కరిచిన తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఆయుర్వేద మందులు, మంత్రాలు, తంత్రాలు, పసరు అటువంటివి చేపియద్దు. ఈ పల్లెటూర్లలో ఎట్లా అంటే చాలా మంది మంత్రాలు, ఆయుర్వేదం చేపిస్తుంటారు. సో అదంతా వేస్ట్, అర్థమవుతుంది కదా. పాము కరిచిన తర్వాత మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఇక్కడ నుంచి మీరు నిజామాబాద్ వెళ్ళాలంటే సుమారు ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. సరైన సమయానికి మీ దగ్గర వెహికల్ ఉంటుంది, బండ్లు ఉండకుంటే మీరు ఏం చేయాలంటే 108కు కాల్ చేయాలి. 108 వాళ్ళు కూడా అవైలబుల్లో లేకపోతే ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే పాము ఎక్కడైతే కరుస్తుందో కరిసిన చోట ప్రాంతం అనేది ఉబ్బిపోతుంది కదా, అక్కడ మంచి కడగాల. కడిగిన తర్వాత పైనుంచి కింది వరకు అక్కడక్కడ కట్టు కట్టాలి. కట్టిన తర్వాత ఇంట్లో పచ్చ కపురం కానీ అరటి కపురం ఉంటుంది కదా, అదేం చేయాలంటే మంచి నలిచి కర్చీప్ వేయాలి. కర్చీప్ వేసి మంచిగా చుట్టి ఏం చేయాలంటే ఆక్సిజన్ ఇస్తుండాలన్నమాట. సో దీని యొక్క వెనం అనేది, దీని యొక్క విషయం అనేది మనిషికి కరిచిన తర్వాత బాడీలోకి అవుతుంది కదా, పోయిన తర్వాత రక్తనాళాలు, గుండె రక్తనాళాలు మొత్తం క్లాట్ అయిపోతుంది. క్లాట్ అంటే రక్తాన్ని గట్టిగేస్తుంది. గట్టిగేసిన తర్వాత మనిషి చనిపోతాడు. సో పచ్చకపురంతో ఏమైపోతుందంటే రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది. సో అట్లా మనిషి ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు బతికే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంకు ఇంట్లో పెట్టుకోవాలా ఉంటుంది. ఆయుర్వేద ట్రీట్మెంట్ చేపియద్దు. చాలా మంది అంటున్నారు పసర్లు చేపిస్తే మంచిగా అయింది అని అంటుంటారు కదా, అట్లా కాదు. పాము అనేది 3 టైపులా కరుస్తుంది. ఒకటి వెనం బైట్, టీత్ బైట్, స్క్రాచ్ బైట్ అని ఉంటుంది. పాము కరిచిన తర్వాత ఇట్లా తిప్పేస్తుంది కదా, తిప్పినప్పుడు దాని యొక్క విషం అనేది మనిషిలో లోపల దిగిపోతుంది. టీత్ బైట్ అంటే ఇప్పుడు ఎలుక తిన్నది అనుకో, సుమారు ఒక 2 ఎలుకలు 3 ఎలుకలు తిన్నది. తిన్న తర్వాత దీంట్లో ఎంతైతే విషయం ఉంటుందో ఆ విషయం అనేది మొత్తం ఎలుకలకు దించేస్తుంది. సో మళ్ళీ దాంట్లో వెనం రావడానికి 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. ఆ సమయంలో ఎవరికైనా కరిచిందనుకో, కరిచిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేపిస్తాం ఊర్లలో. అతను ఏమంటాడు, ఏవైతే వ్యక్తి కరుస్తుందో అతను ఏమంటాడంటే నేను పక్కా చూసిన నాగం పామే నాకు కరిచింది అంటాడు. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అతను బతుకుతాడు. ఎట్లయినా ఆడికి విషయం ఎక్కలేదు, తెలియదు ఆడికి కరిచిన తర్వాత. సో బతికిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, అతన్ని ఊర్లలో హైలైట్ చేస్తారు. ఏమైనా హైలైట్ చేస్తారు, పలానా పెద్ద మనిషి ఇట్లా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసిండు, బతికిని హైలైట్ చేసేస్తారు. అట్లా కాదు. కొంతమంది ఇంకొకటి చూసిరా మీరు, పాము కరిచిన తర్వాత మందుల దగ్గర తీసుకుపోతారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అతను ఏమంటాడు, అప్పుడు ఏమంటారు, మీరు ఆల్చన తీసుకొచ్చిర్రు, మనిషి చనిపోయిన అంటారా అన్నారా? ఎందుకంటారంటే అప్పటికి ఆయనకు విషం అనేది మొత్తం బాడీలో ఇంజెక్ట్ అయిపోతుంది. విషం అంతా లోపట్ల ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనిషిని బతికించింది అనుకో, ఆడు గ్రేట్, ఆడు హీరో. అది నేను నమ్ముతా. సో మళ్ళీ మందులలో తెలియదు ఏ పాముల విషయం ఉంటుంది, ఏ పాముల విషయం ఉండదు. అది మనకు తెలుసు. కట్ల పాముల విషయం ఉంటుందని మందులు చెప్తారు. కట్ల పాముల విషయం మాత్రం ఉండదు. ఒకటే కట్ల పాముకు ఉంటుంది, అది కామన్ క్రేటు, నల్లగా ఉంటుంది, దాని తెల్ల మచ్చలు ఉంటాయి. ఆ ఒక కట్ల పాముకి విషం ఉంటుంది. చతురిక పాము కూడా విషం ఉంటాయని చెప్తుంటారు కదా, దానికి కూడా విషం ఉండదు.
నీరు కంటే కూడా విషయం ఉండదు. నాగం పాముకు, రక్త పెంజరకు, కామన్ కరెంట్ 3 పాములకి విషయం ఉంటుంది. అర్థమైంది కదా అందరికి? కట్ల పాము, కట్ల పాములు అంటే కామన్ కరెంట్ అంటారు, తెలుగులో నూనె కట్ల పాము అంటారు దానికి. సో నాగం పాము, రక్త పెంజర 3 పాములకి బాగా విషయం ఉంటుంది, మిగతా పాములకు విషయం ఉండదు. మన దగ్గర నిజామాబాద్ డిస్టిక్, మన నందిపేట మండల్లో 16 రకాల జాతుల పాములు ఉన్నాయి. 16 రకాల జాతుల పాముల నుంచి 3 పాములకి విషయం ఉంటుంది. ఈ మందులలోకి ఈ విషయం తెలియదు. ప్రతి పాముల విషయం ఉంటుందని చెప్తుంటారు. వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు. సో వాళ్ళు బతికిపోతారు. ఎవరికైనా కరిచిన వాళ్ళని తీసుకుపోతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుపోతే వాళ్ళు బతికిపోతారు. ఏ పాము కరిచిందో వాళ్ళకి ఐడెంటిఫై కాదు. సో అర్థమైంది కదా? హలో హలో ఇంటికాడ పాము వెళ్ళి నేను ఇస్తున్నారా? అవునండి. సరే, పెద్ద ఒక్కలు వచ్చిన కామన్ పాము వచ్చి అర్ధగంట పైన అయిపోయింది. నేను కొద్దిగా బయట ఉండే, నేను ఆ టైంలో ఫోన్ చేసిండు, అన్న మా ఇంట్లో పాము, మా ఇంటి పక్కన బాత్రూమ్ ఉంటుంది, దాంట్లో ఒక పాము కనిపించింది, ఏం చేయాలని చెప్పిండు. నేనేం చెప్పిన అంటే అతను పాము బయటికి రాకుండా ఉండడానికి గొల్లం పెట్టాయి, ఏదన్నా పైపులు ఉన్నాయా, పైపులకి వెళ్ళిపోయి ఛాన్స్ ఏమైనా ఉంటుందంటే లేదు అన్న, అది ఎటు పోదు, వచ్చిన దాకా ఉంటుందంటే నేను వచ్చేసరికి ఒక అర్ధగంట అయింది. అర్ధగంటలు వచ్చేసిన పాముని పట్టు, అది నందిపేట మాలసేపే మనం వచ్చి పట్టుకున్నాం. ఓకే, మళ్ళీ ఏంటంటే పైసలు కూడా మేము ఎక్కువ డిమాండ్ ఏం చేయము, ఫ్యామిలీ బట్టి, వర్షని బట్టి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంతకంటే కొద్దిగా ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ దగ్గర 500 రూపాయలు తీసుకుంటాం. బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందనుకో వాళ్ళ దగ్గర పెట్రోల్ పైసలు తీసుకుంటాం. ఉన్న వాళ్ళు ఉంటే 1000 రూపాయలు తీసుకుంటాం. ఎక్కువ ఏం డిమాండ్ చేయం. పైసల ముఖం చూడద్దు, మనిషి ముఖం చూసాం. మనిషి బతికి ఉంటే మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు. సో అట్లానే మీన్లలో కనుక ఇట్లా ఊళ్ళో కనుక పాములు వెళ్తే మీరు చంపదు. యూట్యూబ్ లో నా నంబర్ ఉంటుంది, మున్నా స్నేక్ రెస్క్యూవర్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఈ వీడియో వస్తుంది. అన్ని వీడియోలు వస్తాయి మనకి, అన్ని పాములు ఆడుకోండి, కుటుంబంలో పడుకోండి.